నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. అన్ని రాజకీయ పార్టీలు అటెన్షన్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? సోషల్ మీడియా అంతా కూడా రకరకాల సర్వేలతో ఓదరగొట్టేస్తున్నాయి. మరి ఏ సర్వే సంస్థలు కరెక్ట్గా దగ్గరగా ఉంటాయి, ఏ సర్వే సంస్థల రిపోర్టు నమ్మవచ్చు? కొన్ని ఏజెన్సీలు సహజంగా వారుకున్న ప్రాక్టికల్స్ని బట్టి సర్వేలు చేస్తారు. కొన్ని గ్రౌండ్ లెవెల్లో ప్రతి 5 yearsకి ఒకసారి జరిగే ఎన్నికల ప్రక్రియని ఈ రాష్ట్రమే కాదు అనేక రాష్ట్రాలు చేసే ఎన్నికల ప్రక్రియను కూడా వాళ్ళు సూక్ష్మంగా సర్వే చేసి వాళ్ళకి సర్వే రిపోర్ట్ ఇస్తారు. మరి దాంట్లో కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని కరెక్ట్ కాకపోవచ్చు. కానీ కొన్ని సంస్థలు మాత్రం దగ్గరగా వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాలు నెరవేరే అవకాశం దగ్గరగా కనిపిస్తుంది. మరి అదేవిధంగా చూస్తే మరి సర్వే సంస్థలు ఇప్పటిదాకా కొన్ని సంస్థలు డైరెక్ట్గా అంటే వాళ్ళకు రిపోర్ట్ పంపిస్తే సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. రేపు June 1 లాస్ట్ 7వ విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి కొన్ని రాష్ట్రాల్లో. రేపు సాయంత్రం 6 గంటలకి 7వ విడత దేశవ్యాప్తంగా 7వ విడత పోలింగు ముగుస్తుంది. మన 4వ విడత జరిగింది, మిగిలిన రాష్ట్రాలు 5, 6, రేపు 7వ విడత. రేపు 6 గంటల తర్వాత రాత్రి 10, 11 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ మీదే టీవీలు కానీ ఏ మీడియా సంస్థను కదిలించినా కూడా ఇదే చర్చ, ఇదే డిస్కషను. అన్ని టీవీ ఛానల్స్ అదేవిధంగా సోషల్ మీడియా ఛానల్స్ కూడా ఎక్కడికక్కడే చర్చ వేదికలు జరుగుతాయి. ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి అనుకూలంగా సీట్లు రాబోతున్నాయి, ఏ పార్టీకి అధికారం రాబోతుంది, ఎవరికైనా సీట్లు వస్తాయి అనేది కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే రెడీ చేసి ఉంచుకున్నారు. ఎన్నికల నిబంధనలు ఉండడం కారణంగా రేపు కూడా పోలింగ్ ఉంది కాబట్టి ఇతర రాష్ట్రాల్లో వెయిట్ చేస్తున్నారు. రేపు 6 తర్వాత ఎగ్జిట్ పోల్స్ అని ఒకేసారి కోళ్లపార్ల నుంచి కోళ్ళు ఒకేసారి బయటకు వచ్చినట్టుగా రేపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ రేపు ఈవినింగ్ 6 తర్వాత బయటకు వస్తాయి. వాటి మీద ప్రజలందరూ కూడా ఒక చర్చ దారితీస్తుంది. పార్టీలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఏ పార్టీకి ఎన్ని రాబోతున్నాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది, అధికారం ఎవరిదనేది కొంతవరకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఫైనల్గా June 4 తెలుస్తుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ చెప్పే తీరు, వారు తీసుకున్న పల్స్, ఎలాంటి ప్రజల నుండి ఏ వర్గాల నుంచి వాళ్ళు సమాచారం సేకరించారు, వారి పర్సంటేజ్ ఏంటి, ఎలా తీశారనే దాని మీద క్లియర్ కట్గా వాళ్ళు లెక్కలతో సహా చెప్తారు. కాబట్టి రేపు సాయంత్రం 6 తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ అదొక విధమైన పండగ వాతావరణం. అంటే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా సంబరాలు చేసుకోవడానికి కొంతమంది ఉంటారు. ఎగ్జిట్ పోల్స్ కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని కరెక్ట్ కాకపోవచ్చు. కానీ రాజకీయ పార్టీలకు ఉన్న అంచనాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. బూతుల వారీగా వాళ్ళకి ఎప్పుడు ప్రచార ఎన్నికలు జరుపుతారు కాబట్టి ఆ ఎన్నికలు జరిగే ప్రక్రియలో ఏ బూతులు ఎంత పర్సంటేజ్ అనేది ఒక లెక్క ఉంటుంది. కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్నే ప్రామాణికంగా తీసుకుని కొంతవరకు నమ్మడానికి అవకాశం ఉంది. మరి ప్రధానమైన ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా ఇప్పటికే ఆ పార్టీలకు సంబంధించిన నాయకులకి కొంత లీకేజీలు ఇచ్చారని సమాచారం. మరి ఆ లీకేజీలతో కొంత ఒక అవగాహనకు వచ్చారనుకున్నారు. రేపు అధికారంగా రేపు సాయంత్రం 6 గంటలు ప్రకటిస్తారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్తోనే జనం రేపు సందర్భ వాతావరణం ఉంటుంది. రేపు రాత్రి 10, 11 గంటల వరకు దీని మీదే చర్చ ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఆయా పార్టీ కార్యాలయాల్లో కానీ లేదంటే ఆ నియోజకవర్గాల అభ్యర్థుల పార్టీ కార్యాలయాలు కానీ కొంత హుషారుగా కలిగే అవకాశం ఉంటుంది. సంబరాలు చేసుకుని, సంబరాలు అంటే ఏదో కుర్రోళ్ళు ఉత్సాహం తట్టుకోలేక టపాసులు పేల్చడం కానీ లేదంటే హుషారుగా ఉండడం కానీ, అభ్యర్థులు అప్పుడు దాకా డల్గా ఉన్న అభ్యర్థులు కొంత జోష్ నింపుకునే ప్రయత్నం రేపు సాయంత్రం 6 తర్వాత 10 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్తో కొంత బూస్టప్ వచ్చే అవకాశం ఉంది. మన బూస్టప్ ఏ పార్టీకి ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం, ఎవరిని టెన్షన్లో పడినుందో రేపు సాయంత్రం 6 తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మరి నేను డాక్టర్ ముక్కాముల పార్థసారథి, ఏలూరు దంత వైద్యశాల. కాగితం మాణిక్యాలరావు గారు ఎంటీవీ స్టార్ట్ చేసి 1 year అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంటీవీ దినదినాభివృద్ధి చెంది ఇంకా బాగా ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను. మాణిక్యాలరావు గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు
దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.